కళ్యాణ్ పడాల బిగ్ బాస్ విన్నర్ని చేసిన పేరు, ఒక ఆర్మీ సోల్జర్ని ఒక హీరోగా మార్చిన పేరు. మీ పేరు కళ్యాణ్ పడాల. స్క్రీన్ నేమ్ మీ అసలు పేరేంటి? పడాల పవన్ కళ్యాణ్. ఇంకా తెలుసుకోవాలి, కప్పు కట్టుకొని కంపల్సరీగా రావాలి. ఒక కామనర్ తలుచుకుంటే ఏం చేయగలడో ఈ ప్రపంచానికి తెలిసేలా చేశాడు. సర్టెన్ పీక్స్ టైంలో ఇమాన్యుయల్ గారు లేకపోతే బిగ్ బాస్ టీఆర్పీ అలా పడిపోతూ ఉండేది. ఇక్కడ మన మొత్తం బాడీ అంతా మచ్చే కదా ఇది ఎక్కడొచ్చింది? తనుజ ప్లీజ్ నడుంగిళ్ళకు. ఒక టాప్ 3 వాల్యూ పర్సన్ అతను, ఒక రన్నర్ అప్ విన్నర్ అప్ ఇవ్వాల్సిన పర్సన్. కానీ ఇక్కడ ఇమాన్యుయల్ వచ్చేసరికి ఈవెన్ ఫ్రమ్ ద ఫస్ట్ డే నుంచి 100th డే దాకా ఎక్కడ ఎవరిని డిసప్పాయింట్మెంట్ చేయకుండా, ఏ గేమ్లో ఆడలేక ఉండకుండా, అతను ఈవెన్ దో ఫిజికల్గా ఫిట్గా లేకపోయినా కొంచెం చూడడానికి మామూలుగా ఉన్నా కూడా ప్రతి గేము బాగా ఆడి మైండ్ గేమ్ మెయిన్గా అతన్ని బీట్ చేసే వాళ్ళు నాకు తెలిసి అక్కడ బిగ్ బాస్ ఎవ్రీథింగ్ అందరూ కంటెస్టెంట్లో పోల్చుకుంటే మైండ్ గేమ్లో అతన్ని బీట్ చేసే వాళ్ళు ఎవరూ లేరనేది నా అభిప్రాయం. ఎందుకు అని అంటే ఎంటర్టైన్మెంట్ కోసమే అతన్ని తీసుకొచ్చారు అని అంటే అదేదో ముందే చెప్పుండాల్సింది కదా. సంజన గారి వరకు న్యాయం జరిగింది, కానీ ఏంటంటే ఇమాన్యుయల్కి 100% అది న్యాయం అయితే జరగలేదనేది మేము అందరం అనుకుంటాం. కమెడియన్గా అడుగుపెట్టిన మీరు హీరోగా రావాలని మీ అమ్మ కల నిజమైంది. థ్యాంక్ యూ బిగ్ బాస్. ఈ కట్ట కాలే వరకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్ ఆడియన్స్. సో కంపేర్డ్ టు ఒకసారి మనం బిగ్ బాస్కి వచ్చేసరికి 3 hours చూసే మూవీకే మనం ఒక మంచి రివ్యూ ఇవ్వాలనుకున్నప్పుడు ఒక 100 days చూసిన ఒక బిగ్ బాస్ని నేను పర్సనల్గా యాజ్ ఏ ఆడియన్గా నేను డైలీ చూసేవాడిని. ఈవెన్ దో లండన్లో ఉన్న పర్ మంత్కి 6 pounds సబ్స్క్రిప్షన్ తీసుకొని మరీ చూసేవాడిని. సో ఇలాగ ఒక 100 days ఒక ట్రావెల్ జర్నీ చేసినప్పుడు నాకు కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకసారి నేను షేర్ చేసుకుందాం అనిపించింది. అందుకే ఈ రివ్యూ చేస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు NNC టాక్స్. దిస్ ఈజ్ నవీన్ ఫ్రమ్ UK. సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి మనం బిగ్ బాస్ గురించి ఒక జెన్యూన్ రివ్యూ సీరియస్గా ఇద్దామని నాకు అనిపించింది. మెయిన్గా ఇక్కడ నాకు మనందరికీ కొన్ని వచ్చిన డిసప్పాయింట్మెంట్స్ కానీ లేకపోతే కొన్ని హ్యాపీ మూమెంట్స్ కానీ ఒకసారి నేను కూడా పర్సనల్గా కొన్ని షేర్ చేసుకుందాం అనిపించింది. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మనం పాజిటివ్ గురించే మాట్లాడుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే కళ్యాణ్ పడాల యాజ్ ఏ బిగ్ బాస్ కంటెస్టెంట్గా వచ్చిన తర్వాత ఒక కామనర్గా ఎంటర్ అయ్యి తర్వాత ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్ అయిన జర్నీ ఒకసారి మనం రివ్యూ చేసుకుని చూసుకుంటే కళ్యాణ్ది ఎవ్రీథింగ్ అంతా కూడా ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా డల్గానే ఉంటుంది. ప్రతిదీ అంత మూమెంట్స్ కానీ, ఎందుకనంటే అతనికి ఒక ఆర్టిస్ట్ కాదు, తను ఒక ఆర్మీ సోల్జర్గా ఇక్కడికి వచ్చాడు. మేబీ అక్కడ అందరినీ అర్థం చేసుకోవడానికి లేకపోతే అక్కడ ఉండే ఎవ్రీథింగ్ గేమ్ అంతా అర్థం కావడానికి అతనికి టైం పట్టింది. అదంతా కూడా ఫస్ట్ వీక్స్ అన్నీ కూడా అతనికి అలానే జరుగుతూ వచ్చాయి. ఏదైతే లాస్ట్ 5 weeks వచ్చిందో కళ్యాణ్ గేమ్ అనేది బయటపడింది అనమాట. మెయిన్గా అతను చూపించే కొన్ని మ్యానరిజమ్స్ పవన్ కళ్యాణ్కి అలా ఈక్వల్గా ఆ మ్యానరిజమ్స్కి ఈక్వల్గా ఉండడం. అండ్ దట్టు వచ్చేసరికి కళ్యాణ్ది మెయిన్గా అందరికీ నచ్చింది ఏంటంటే లాయల్టీ. కానీ ఇంకొకటిది ఎప్పుడు కూడా తను గెలుద్దామని ఆలోచించుకుంటాడు తప్ప ఇంకొకటి ఓడిపోవాలి ఇంకొకరిని ఓడగొడదాం అనేది ఆలోచించుకోవట్లేదు. అది అనేది అందరికీ చాలా బాగా నచ్చింది. అంటే మనం ఎలా గెలిచాము అనేది కూడా మ్యాటర్ ఉంటుంది కాబట్టి అది జనాలకి అందరికీ బాగా రీచ్ అయిందని నేను అనుకుంటున్నాను. నాకు కూడా పర్సనల్గా కళ్యాణ్ది కూడా నాకు అదే అనిపించింది. ఐఎమ్ ఆల్సో సో హ్యాపీ కళ్యాణ్ పడాలా గెలిచినందుకు. కానీ వీటిల్లో కొన్ని డిసప్పాయింట్మెంట్స్ కూడా కొన్ని ఉన్నాయన్నమాట. కళ్యాణ్ గెలిచాడు అనేది ఒక హ్యాపీ మూమెంట్ మనం పక్కన పెడితే కంపేర్ టు రిమైనింగ్ పర్సన్స్ని ఒకసారి తీసుకుంటే మెయిన్గా మనం తీసుకోవాల్సిన పర్సన్ ఇమాన్యుయల్.
ఎందుకు అని అంటే ఒక సర్టైన్ టైంలో ఇమాన్యుయల్ అనే పర్సన్ లేకపోతే బిగ్ బాస్ చూడటమే చాలామంది మానేసేవారు. గేమ్ అనేది చాలా బోరింగ్గా ఉండింది. ఎవ్వరూ కూడా ఎంటర్టైన్మెంట్ ఎవ్వరూ చేయట్లేదు. బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తాడు అనుకున్న బర్నీ ఎంటర్టైన్మెంట్ చేయలేకపోయాడు. సుమనేమో కానీ సుమను ఫెయిల్ అయిపోయాడు. ఎవరు కూడా ఎంటర్టైన్మెంట్ పర్పస్లో ఇమాన్యుయల్ రీచ్ అవ్వలేకపోయారు ఇమాన్యుయల్ని. సో సర్టెన్ పీక్స్ టైంలో ఇమాన్యుయల్ కానీ లేకపోతే బిగ్ బాస్ టీఆర్పీ అలా పడిపోతూ ఉండేది. అదొక్కసారి బిగ్ బాస్ టీం కూడా గుర్తుపెట్టుకొని ఉంటే బాగుండేదేమో నాకు పర్సనల్గా అనిపించింది. ఎందుకు అని అంటే టాప్ 3లో పెట్టి కానీ ఉండుంటే చాలామంది కానీ ఎవరు ఫీల్ అయ్యేవాళ్ళు కాదు. అంటే డబ్బులు వస్తాయా పోతాయా అనేది పక్కన పెడితే డబ్బుల విషయం అయితే అసలు గురించి కాదు. ఒక టాప్ 3 వాల్యూ పర్సన్ అతను, ఒక రన్నరప్పో విన్నరప్పో ఇవ్వాల్సిన పర్సన్. అలాంటి పర్సన్ని మనం టాప్ 4లో పెట్టేసి వదిలేస్తే చాలా అంటే చాలామంది బాగా డిసప్పాయింట్ అయ్యారు. అంటే ప్రతి సీజన్లో కూడా అందరూ అనే మాట ఏంటి అంటే ఒక కమెడియన్ని మనం విన్నర్గా చేయలేము, ఒక కమెడియన్ని మనం విన్నర్గా చూడలేము అనే మాట ఈరోజు మళ్ళీ ఈ సీజన్లో కూడా అలానే బయటపడిందా అని అనిపించింది. ఎందుకు అని అంటే ఎంటర్టైన్మెంట్ కోసమే అతన్ని తీసుకొచ్చారు అని అంటే అదేదో ముందే చెప్పుండాల్సింది కదా. అదేదో ముందే చెప్పేసి ఇతను విన్నర్ అవ్వడు, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్, మీరు ఏదో సరదాగా చూడండి అని మాకు చెప్పుంటే మేము అంత ఎమోషనల్గా ఆ పర్సన్ కనెక్ట్ అయ్యే వాళ్ళం కాదేమో అనేది మాకు చాలామందికి పర్సనల్గా మాకు అనిపించింది. ఎందుకు అని అంటే యాజ్ ఏ ఆడియన్గా నేను చూసినా అందరు చూసినా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కో టైంలో బిగ్ బాస్ మేము వాళ్ళ ఆఫీస్ నుంచి వచ్చి సరదాగా చూస్తున్నాం అంటే ఇమాన్యుయల్ ఏదో జోక్ వేస్తాడు, ఇక్కడేదో సరదాగా నవ్విస్తాడు. అతను యాజ్ ఏ ఆల్రౌండర్గా ఎవ్రీథింగ్ అంతా బాగా చేశాడు. ఒక టాస్క్ పరంగా అయినా కానీ, ఒక టీం పరంగా అయినా కానీ, లేకపోతే కామెడీ పరంగా అయినా కానీ, లేకపోతే ఒకరిని కేర్ చేసే విధానం అయినా కానీ ఎవ్రీథింగ్ అంతా ఓవరాల్ అంతా కూడా బాగానే ఉండింది. కానీ అతన్ని టాప్ 4లో పెట్టడం అనేది అందరూ కూడా డైజెస్ట్ చేసుకోలేని విషయం. ఎందుకు అని అంటే మనం ఒకసారి గేమ్ చూసుకుంటే లాస్ట్ 2 వీక్స్తో పక్కన పెడితే రిమైనింగ్ వీక్స్ అంతా కూడా మన డిమాండ్ పవన్ గేమ్ అనేది చాలా తక్కువగానే ఉండింది కంపేర్ టు ఇమాన్యుయల్. సో అతనితో ఒకసారి మనం చూసుకుంటే ఓన్లీ లాస్ట్ 2 వీక్స్ మాత్రమే డిమాండ్ పవన్కి అనేది కొంచెం అది రితు వెళ్ళాక మనోడు బాగా యాక్టివ్ అయ్యాడు. ఓన్లీ ఆ రీజన్కి మాత్రమే అతను బాగా చేశాడు అనేది మనం ఒకసారి అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఇమాన్యుయల్ వచ్చేసరికి ఈవెన్ ఫ్రమ్ ద ఫస్ట్ డే నుంచి 100th డే దాకా ఎక్కడ ఎవరిని డిసప్పాయింట్మెంట్ చేయకుండా, ఏ గేమ్లో ఆడలేక ఉండకుండా, అతను ఈవెన్ దో ఫిజికల్గా ఫిట్గా లేకపోయినా కొంచెం చూడడానికి మామూలుగా ఉన్నా కూడా ప్రతి గేము బాగా ఆడి మైండ్ గేమ్ మెయిన్గా అతన్ని బీట్ చేసేవాళ్ళు నాకు తెలిసి అక్కడ బిగ్ బాస్ ఎవ్రీథింగ్ అందరూ కంటెస్టెంట్లో పోల్చుకుంటే మైండ్ గేమ్లో అతన్ని బీట్ చేసేవాళ్ళు ఎవరూ లేరనేది నా అభిప్రాయం, మనందరికీ తెలుసు. సో అలాంటి పర్సన్ని మనం టాప్ 4లో పెట్టాము అనేది ఒకసారి ఆ బిగ్ బాస్ టీం కూడా ఒకసారి ఉండాల్సింది. ఎందుకు అని అంటే ఎవ్రీథింగ్ అందరికీ చాలా బాధ అనిపించింది మెయిన్గా. ఎందుకంటే కళ్యాణ్ గెలిచాడు అని ఆనందపడే లోపు ఇమాన్యుయల్ అనే పర్సన్ టాప్ 4లో పడిపోయాడా, మేబీ రన్నరప్ ఇచ్చి ఉండాల్సింది. ఇప్పుడు నిజం చెప్పాలంటే తనుజ డిజర్వే, కళ్యాణ్ పడాలా డిజర్వే, లేకపోతే ఇమాన్యుయల్ డిజర్వే. వీళ్ళ ముగ్గురులో కప్పు ఎవరి చేతిలోకి వెళ్ళినా ఎవరు ఫీల్ అయ్యేవాళ్ళు కాదు. కానీ వీళ్ళ ముగ్గురు టాప్ 3లో ఉంటే అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే ఆ టాప్ 3లో ఎవరు మనీ తీసుకున్నా వాళ్ళ పర్సనల్ చాయిస్ అని మనం వదిలేసేవాళ్ళు. లేకపోతే మనీ తీసుకోకపోయినా ఓకే టాప్ 3 వాల్యూ వర్తేలే అనేది మనం చూసుకొని వదిలేసేవాళ్ళు. కానీ అలాంటిది ఇక్కడ ఎవరిని కాకుండా టాప్ 4లో ఇతన్ని పడేసేసరికి అది చాలా డిసప్పాయింట్మెంట్ అనిపించింది. అండ్ ఇక్కడ ఇంకోటి మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ వీక్స్ అన్నీ కూడా ఏదైతే ఇమాన్యుయల్ ఉన్నాడో అతను నామినేషన్స్కి వెళ్ళలేదు. సో మేబీ ఆ బిగ్ బాస్ వాళ్ళు క్లెయిమ్ చేసేది ఏంటి అంటే నామినేషన్స్కి వెళ్ళకపోవడం వల్ల అతనికి ఓట్ బ్యాంక్ అనేది క్రియేట్ అవ్వలేదు. ఓట్ బ్యాంక్ క్రియేట్ అవ్వకపోవడం వల్ల ఏమైందంటే అతన్ని అనేది కొంచెం లీస్ట్లో తీసుకొని రావాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఒకటి ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే ఓట్ బ్యాంక్ను మాత్రమే కన్సిడర్ చేసుకోవాలి అనుకుంటే బయటికి పంపించిన బర్నీని లోపలికి ఎందుకు తీసుకొని రావాలి అనేది కూడా ఒకసారి మనం కన్సిడర్ చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ అతన్ని ఎవరూ ఎలిమినేట్ చేయలేదు, ఎవరూ పంపించలేదు, అతను వెళ్ళిపోయింది కూడా కాదు. ఓన్లీ బిగ్ బాస్ అఫీషియల్గా అతను ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయాడు. మరి ఏ రీజన్కి అతన్ని లోపలే తీసుకొచ్చారు అంటే అతన్ని లోపలికి తీసుకొని రావడానికి మళ్ళీ అదొక గేమ్ అనమాట. అతన్ని లోపలికి తీసుకొని రావడానికి కొంతమంది ఆర్టిస్టులు మళ్ళీ లోపలికి తీసుకొని రావడం, వాళ్ళతో గేమ్స్ ఆడించడం, ఆటోమేటిక్గా అక్కడ గెలిచినా గెలవకపోయినా 100% భరణీయే ఉంటాడు. అదనేది 100% అందరికీ అర్థమైపోయింది.
ఆ ఒక్క రీజన్కి మాత్రమే అతన్ని లోపలికి ఉంచారు. మేబీ అతను కూడా బర్నీ కూడా అనుకుంది ఏంది అంటే టాప్ 5లో ఇంకా నేను ఉంటాను, సంజనాని ఎలిమినేట్ చేస్తారు అని అనుకున్నాడు. కానీ కంపేర్ టు భరణి, సంజన కానీ ఇమాన్యుయల్ కానీ, సంజన ఓ సర్టెన్ పాయింట్లో ఆవిడ కానీ గేమ్లో లేకపోయి ఉంటే అందరికీ బోర్ కొట్టేది. అంటే కొన్ని టాస్కుల్లో ఆవిడ చిరాకు తెప్పించినా, లేకపోతే కొన్ని మరీ ఘోరంగా చేసినా కూడా ఎంటర్టైన్మెంట్ పర్పస్లో ఇమాన్యుయల్కి తోడుగా ఉండి, లేకపోతే ఒక మదర్గా అతనికి సపోర్ట్ చేసి ఒక ఎమోషనల్ బాండింగ్ అతన్ని చూసుకుంటే ఎవ్రీథింగ్ అంతా కూడా కంపేర్ టు భరణి ఆవిడ టాప్ 5 వర్త్ క్యాండిడేటే. సో అందువల్ల అతన్ని అనేది తొలగించడం, అది కూడా ఆ టాప్ 6లో పెట్టి తొలగించడం జరిగింది. ఇప్పుడు సంజన గారి వరకు న్యాయం జరిగింది. కానీ ఏంటంటే ఇమాన్యుయల్కి 100% అది న్యాయం అయితే జరగలేదనేది మేమందరం అనుకుంటాం. ఎందుకు అని అంటే ఒక విన్నరు రన్నరు పక్కన పెట్టి చేతులు పట్టుకోవాల్సిన పర్సన్ని టాప్ 4లో నెట్టేసి అది ఎందుకు జరిగిందో కూడా ఇంకా బిగ్ బాస్ టీమ్కే తెలియాలి, లేకపోతే ఇంకా నాగార్జున గారికే తెలియాలి. మీరు మీ పర్సనల్గా కొంతమందిని గెలిపించుకోవాలని మీరు గట్టిగా ఫిక్స్ అయిపోయినప్పుడు ఇంకా మిగతా వాళ్ళని ఎందుకు గేమ్లో తెప్పించడం అనేది అనిపించింది. నిజంగా తనుజ గాని గెలిచి ఉండుంటే ఏదైతే మనం ఇవన్నీ అనుకున్నామో ఇవన్నీ ఫ్యాక్టర్స్ నిజమేననేది 100% ప్రూవ్ అయి ఉండేది. కానీ ఇక్కడ ఓన్లీ థింగ్ ఏంటంటే కళ్యాణ్ పడాలా గెలవడం. అతను అగ్ని పరీక్షకి రావడం యాజ్ ఎ సోల్జర్గా, అతను ఒక కామనర్గా బిగ్ బాస్లోకి ఎంటర్ అవ్వడం. కానీ ఏంటంటే లాస్ట్ 5 వీక్స్లో ప్రతి నామినేషన్లో అతనికి ఓట్ బ్యాంక్ క్రియేట్ అవుతూనే ఉంది. కానీ లాస్ట్ 5 వీక్స్లో ఏదైతే అతని గేమ్ ఉందో మెయిన్గా ఎందుకు అని అంటే తన ఫ్రెండ్ కోసం తను గెలిచిన కూర్చొని అలాగా వేచి ఉండడం, లేకపోతే మా అన్న ఓడిపోయాడు, నా చేతిలో ఓడిపోయాడు అని ఇమాన్యుయల్ గురించి కళ్యాణ్ పడాలా ఏడవడం, ఇలాంటి ప్రతి ఫ్యాక్టర్స్ కూడా ఏంటంటే అతన్ని మా ఇంట్లో వాడు కదా, మా అన్న కదా, మా తమ్ముడు కదా, లేకపోతే మా కొడుకు కదా అనేది అందరినీ బాగా దగ్గరికి చేసింది. ఒరే మా ఇంట్లో పిల్లోడు ఉంటే ఇలానే ఉండేవాడేమో అనేది బాగా దగ్గరగా చేసింది. ఈ ఫ్యాక్టర్స్ని కళ్యాణ్ పడాలా బాగా కలిసి వచ్చింది. సో అందువల్ల అతను గెలిచాడు అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఐఎమ్ ఆల్సో నాకు బాగా ఆనందంగా అనిపించింది, హ్యాపీగా అనిపించింది కళ్యాణ్ పడాలా గెలవడం వల్ల. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ మీద నాకు అనిపించింది. ఇక్కడ ఏంటంటే కళ్యాణ్ పడాలా గెలిచాడు అని ఎంతమంది ఆనందపడుతున్నారో, ఇమాన్యుయల్ ఓడిపోయారు అనేది కూడా అంతేమంది బాధపడుతున్నారు. సో ఓవరాల్ మీద ఇది అనమాట మన బిగ్ బాస్ రివ్యూ. ఎందుకంటే 100% ఒక 100 days చూసిన రివ్యూని ఇప్పుడు నేను జెన్యూన్గా చెప్తున్నాను. మీకేమనిపించిందో మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లోనో ఒకసారి నాకు తెలియజేయండి. ఎవరికైనా కానీ మీరు ఇమాన్యుయల్ ఓడిపోయినందుకు మీరు బాధపడుతున్నారా, లేకపోతే కళ్యాణ్ పడాలా గెలిచినందుకు ఆనందపడుతున్నారా అనేది ఒకసారి చెప్పండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. దిస్ ఈజ్ నవీన్ ఫ్రమ్ NNC Talks.